ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పార్లమెంటు సభ్యులు పుట్టా మహేష్ యాదవ్ గారు హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ సేవిస్తూ పోలీసులకు పట్టుబడిన సందర్భాన్ని ఈరోజు అన్ని పత్రికల్లో కానీ అన్ని ఛానల్స్లో కూడా చూసినాం. పోలీసులు వారి మీద రైడ్ చేసి ఈ ముఠాన్ని పట్టుకునే క్రమంలో మహేష్ యాదవ్ గారి సభ్యులందరూ కూడా ఆయన సమక్షంలో పోలీసుల మీద కాల్పులు జరిపి తప్పించుకొని పారిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు పోలీసులు వారందరినీ కూడా పట్టుకున్నట్టుగా మనం స్వయంగా ఈరోజు చూడడం కూడా జరిగింది. ఇంతకంటే దారుణమైనటువంటి సంఘటన మరి ఎక్కడా కూడా చూడం. ఒక పార్లమెంట్ సభ్యుడు డ్రగ్స్ సేవిస్తూ పోలీసుల మీదకి కాల్పులు జరిపి తప్పించుకొని పారిపోవడానికి ప్రయత్నించడం అంటే ఇంతకంటే దారుణమైనటువంటి సంఘటన ఇంకొకటి లేదు. మనం మొదటి నుంచి కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మొదటి నుంచి కూడా చెప్తానే వస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఈ డ్రగ్స్ కల్చర్ అన్నది ఆంధ్ర రాష్ట్రంలో విచ్చలవిడితనం అయిపోయింది. చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్కి ఈ డ్రగ్స్ దిగుమతులు కావడం, గంజాయి దిగుమతి కావడం, కానీ ఇక్కడ విచ్చలవిడిగా తెలుగుదేశం పార్టీ నాయకుల ద్వారానే, వారి కార్యకర్తల ద్వారానే డ్రగ్స్ హోమ్ డెలివరీ ఇచ్చే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా జరుగుతూ ఉందని చెప్పి మొదటి నుంచి కూడా వైఎస్ఆర్సీపీ చెప్తా వస్తూ ఉంది. సాక్షాత్ నెల్లూరులో కూడా, ప్రశాంతంగా ఉన్నటువంటి నెల్లూరు నగరంలో కూడా ఈరోజు ఎక్కడ పడితే అక్కడ గంజాయి విక్రయాలు, డోర్ డెలివరీ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు యువతంతా కూడా ఈ డ్రగ్స్ కు బానిసై కొన్ని వేల మంది ఈ డ్రగ్స్ మత్తులో అనేకమైనటువంటి హత్యలు, పీకల కోయడాలు కూడా ఈరోజు మనం చూస్తా ఉన్నాం. నిత్యం కూడా ఇటువంటి సందర్భాలు కనబడతా ఉన్నాయి. దీనికి అతీతంగా ఈరోజు ఒక పార్లమెంట్ సభ్యుడు 10 మందికి మంచి చెప్పాల్సినటువంటి, ఆదర్శప్రాయంగా ఉండాల్సినటువంటి వ్యక్తి ఈరోజు తను డ్రగ్స్ తీసుకుంటూ డ్రగ్స్ కి కొంతమందిని యువతని పిలిపించి అక్కడ ఒక మాఫియా లాగా, ఒక ముఠాలాగా తయారై అక్కడ డ్రగ్స్ తీసుకునే సందర్భంలో పోలీసులు పట్టుకున్నప్పుడు పోలీసుల మీద దాడి చేసి కాల్పులు జరిపినారంటే యువతకి గానీ ప్రజలకు గానీ మనం ఏం సందేశం ఇస్తా ఉన్నామని ఈరోజు తెలుగుదేశం పార్టీ అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. హోమ్ మినిస్టర్స్ వాళ్ళు ఆన్సర్ చేయాల్సి వస్తుంది. ఇంతకుముందు గతంలో అల్లరి మోకలు ఎక్కడైనా కూడా డ్రగ్స్ తీసుకునే సందర్భాలు కొన్ని ఉంటే వారు గ్రామాలకో పట్టణాలకో మారుమూల ప్రాంతాల్లో ఎక్కడో ఒక దగ్గర తీసుకునే సందర్భాలు ఎంత